హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్ వీడియోలో నేను మీకు ఒక బర్డ్స్కి సంబంధించిన ఒక రిఫరెన్స్ క్యారెక్టర్ ఎలా జనరేట్ చేసుకోవాలి అండ్ వాటితో పాటు ఒక చిన్న స్టోరీ కూడా మనము జనరేట్ అయితే చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే మనము బర్డ్స్ యానిమేషన్కి సంబంధించిన ఒక మ్యూజిక్స్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి అండ్ మనం ఎక్కడ ఏ విధంగా ప్రాపర్గా ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్పాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక యూట్యూబ్ లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్స్ అనేది మీకు ఫ్రీగా అయితే సెండ్ చేస్తాను. సో ఫ్రీగా సెండ్ చేస్తాను కాబట్టి వీడియో అనేది లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మ్యూజిక్స్ అనేది మీరు డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోవాలి. బట్ ఆ లింక్ అనేది కొంచెం పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది నేను లాస్ట్లో అయితే చెప్పి ఉంచాను, వెళ్ళి చెక్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. డిస్ప్లే అయితే వెళ్ళిపోదాం. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే నేను మీకు ఆల్రెడీ బర్డ్స్ యానిమేషన్కి సంబంధించిన ఒక చిన్న స్టోరీ అండ్ వాటితో పాటు ఒక 5 క్యారెక్టర్స్ రిఫరెన్స్ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకున్నాం. బట్ అక్కడ 2 or 3 రిఫరెన్స్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనము ఈరోజు ఈ వీడియోలో మ్యూజిక్ జనరేట్ చేద్దాం. అంటే యానిమేషన్కి తగ్గట్టుగా కార్టూన్ స్టోరీస్కి సాడ్ మ్యూజిక్ అండ్ ఓపెనింగ్స్ ఇన్ విలేజ్, ఫ్లూట్, యాంబియంట్ మ్యూజిక్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా మ్యూజిక్స్ అనేది జనరేట్ చేద్దాం. సో ఆ మ్యూజిక్స్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనము ఏఐ మ్యూజిక్ జనరేటర్ అయితే మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనము ఏఐ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తామంటే సునో ఏఐ. అండ్ దానికంటే ముందు మనం ChatGPT దగ్గర ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో ప్రాంప్ట్ అనేది క్లియర్గా అయితే మనము రాసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ChatGPT సెర్చ్ చేస్తాను. అక్కడ ChatGPT సెర్చ్ చేశాక సో ఫస్ట్ ఇక్కడ లింక్ పైన అయితే ట్యాప్ చేస్తాను. సో లింక్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఇంటర్ఫేస్ ఏ విధంగా అయితే ఉంటుంది, కొంచెం లోడ్ అయితే అవుతుంది. సో ఈ వెబ్సైట్ అంటే ChatGPTలో కొత్తగా ఎవరైనా వస్తే లాగిన్ ఆర్ సైన్ అప్ అయితే అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే ఆస్క్ ఎనీథింగ్ టెస్ట్ బాక్స్ ఉంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను మెసేజ్ అయితే రన్ చేస్తాను. సో సేమ్ అదే ఐడితో ఉంది కాబట్టి ఇక్కడ మనము నిన్న జనరేట్ చేసుకున్న బర్డ్స్ క్యారెక్టర్స్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉండాలి. యానిమేషన్కి తగ్గట్టుగా అనేది మనము ఒక చిన్న ప్రాంప్ట్ అయితే చేస్తాను. సో నేను ముందే చెప్పాను, ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో చాట్ చేసినా ఏ లాంగ్వేజ్లో టైప్ చేసినా సరే ChatGPT అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం నిన్న ఒక బర్డ్స్ యానిమేషన్ కోసం ప్రిపేర్ అయ్యాం కదా. సో నాకు ఫ్లూట్ అంబియంట్స్ అని వచ్చింది. ఫ్లూట్ అంబియంట్ అండ్ మ్యూజిక్ కావాలి. సో మల్టిపుల్ మ్యూజిక్స్ ఉంటాయి కదా. సో అవి ఏంటి అనే మెసేజ్ అయితే ప్రాంప్ట్ అయితే సెండ్ చేశాను. సో ఇప్పుడు మనకు రిజల్ట్ ఏ విధంగా వస్తుందో ఒకసారి మనము చూద్దాం. కొంచెం వెయిట్ అయితే చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే అవును, బర్డ్స్ యానిమేషన్ 2 పిచ్గా బర్డ్స్ ఫ్లయింగ్ సీన్స్ కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని సీన్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. సో పిక్సాబేస్, సునో లేకపోతే వేరే లైబ్రరీస్లో కీవర్డ్స్ సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్లై స్కై యాంబియంట్ అంట, ఇక్కడ ఫ్లై స్కై యాంబియంట్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్లైట్ యాంబియంట్, ఫ్లయింగ్ బర్డ్స్ యాంబియంట్, వింగ్ అట్మాస్ఫియర్, స్కై అడ్వెంచర్, ఎయిర్ సినిమాటిక్ అండ్ ఫ్రీడమ్, హ్యాపీ బర్డ్స్ ఇలాగా కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఇవి పిక్సాబోల్ అనమాట. పిక్సాబేలో మనము మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ మనకు అక్కడ ట్రస్ట్ అయితే మనము నమ్మం కాబట్టి ట్రస్ట్గా ఉండవు పిక్సాబేలో. సో ఇప్పుడు చూసుకుంటే నేను సునో ఏఐ యూస్ చేసి మ్యూజిక్ జనరేట్ చేసుకుంటాను. నాకు యూట్యూబ్లో ఎటువంటి ప్రాబ్లం రాదు కదా అని అడిగాను. సో ఇక్కడ మెసేజ్ అయితే సెండ్ చేశాను. కొంచెం రెస్పాన్స్ అయితే అవుతుంది. సునో ఏఐతో మ్యూజిక్ జనరేట్ చేసి యూట్యూబ్ వీడియోస్లో చేయడం
సరదాగా పాసిబుల్, కానీ కాపీరైట్ మరియు కమర్షియల్ యూస్ రూల్ సునో ప్లాన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఫ్రీ ప్లాన్లో క్రియేట్ చేసిన మ్యూజిక్కి కొన్ని యూసేజ్ రిస్ట్రిక్షన్స్ ఉండవచ్చు. సో పెయిడ్ ప్రో కమర్షియల్ అండ్ యూజ్ రైట్స్ ఎక్కువగా ఉంటాయి. సో యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు మీ అకౌంట్లో ఉన్న కరెంట్ లైసెన్స్ టర్మ్ని చెక్ చేయండి. సునో ఏఐ టైం టు టైం మార్చచ్చు. చూసుకుంటే సునో ఏఐ ఒక ప్రీమియం అనేది మీరు తీసుకోవాలి. సో సునో ఏఐ ప్రీమియం తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ సునో ఏఐ ప్రీమియం మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఆ లోపల మీరు మ్యూజిక్స్ అనేది జనరేట్ చేసుకోవాలి. మ్యూజిక్ జనరేట్ చేసుకొని మీరు ఎక్కడ ప్రీమియం ఉందనేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే చాలు. సో ఇప్పుడు మనము ఓకే నేను మ్యూజిక్ ప్రాంప్ట్స్ కావాలి ఇవ్వు. సో ఈ విధంగా అయితే మెసేజ్ అయితే సెండ్ చేశాను. సో ఈ మెసేజ్ అయితే సెండ్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఒకటొకటిగా కాపీ కోడ్ లాగా అయితే చేసే ప్రాంప్ట్. ఇక్కడ చూసుకుంటే హ్యాపీ బర్డ్స్ ఫ్లయింగ్ అని ఉంది, అండ్ నేచర్ మార్నింగ్ అని ఉంది, విలేజ్ బర్డ్ స్టోరీ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే అడ్వెంచర్స్ ఫ్లయింగ్ అని. సో ఫస్ట్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఇక్కడ హ్యాపీ బర్డ్ ఫ్లయింగ్ అని ఉంది కదా, ఇక్కడ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ప్రాంప్ట్ కాపీ అయితే చేస్తాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి సునో ఏఐ అని అయితే సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ సునో ఏఐ మ్యూజిక్ జనరేటర్, అండ్ దీనిపైన అయితే ట్యాప్ చేస్తాను. సో దీనిపైన ట్యాప్ చేసి ఫస్ట్ నాకు ఇంటర్ఫేస్ ఏ విధంగా కనిపిస్తుంది, అండ్ ఇక్కడే మీరు మ్యూజిక్ జనరేట్ చేసుకోవద్దు. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. సో దీనిపైన ట్యాప్ చేస్తే సో ఫస్ట్ మీరు లాగిన్ అనేది ఇవ్వాలి, లోడ్ అయితే తీసుకుని ఇక్కడ సునో ఏఐ మ్యూజిక్ యాప్ కూడా ఉందంట. సో ఇక్కడ చూసుకుంటే లాగిన్ అయితే అయిపోయింది నాకు. ఇక్కడ డిస్క్రైబ్ ద సాంగ్ యూ వాంట్ టు మేక్ అని ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్లోకి వచ్చేసి మనం ఏదైతే ప్రాంప్ట్ కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ అయితే చేసేయాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన అయితే ట్యాప్ చేసేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అని ట్యాప్ చేసేయాలి. ఇక్కడ మ్యూజిక్స్ అనేది జనరేట్ చేస్తుంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. సో నేను ఇప్పటివరకు జనరేట్ చేసుకునే మ్యూజిక్స్ ఇవన్నీ. సో ఇక్కడ చూసుకుంటే మ్యూజిక్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ 4 స్లాట్స్ అయితే వస్తాయి మ్యూజిక్స్ అనమాట. సో ఈ మ్యూజిక్స్ మనము లోడ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లోపల నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటే అలాగే మల్టిపుల్ ప్రాంప్ట్స్ అనేది మీరు జనరేట్ చేసుకొని మ్యూజిక్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో ప్రాంప్ట్ ఇవ్వండి, ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మీరు మ్యూజిక్ అనేది యూస్ చేసుకోండి. సో యూట్యూబ్లో మీరు యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ప్రీమియం మీ ఇష్టం ఉన్నప్పుడు తీసుకోండి, అండ్ కింద మాత్రం మీరు క్రెడిట్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇలాగ సాడ్ కావాలంటే సాడ్, అండ్ హ్యాపీ అంటే హ్యాపీ, యాంగ్రీ మూడ్లో ఉన్నప్పుడు యాంగ్రీ మూడ్లో మ్యూజిక్స్, అండ్ టెన్షన్లో ఉన్నప్పుడు టెన్షన్ మూడ్ మ్యూజిక్స్ కొన్ని ఉంటాయి కదా, మీరు ఏది కావాలనుకుంటే అది చాట్ జీపీటీ మీరు ప్రాంప్ట్ ఇచ్చి అండ్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ జనరేట్ చేసుకొని మ్యూజిక్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఇంకా ఫుల్గా మ్యూజిక్ జనరేట్ అవ్వలేదు. జనరేట్ అయ్యాక ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి, అది ఆటోమేటిక్గా ఎనేబుల్ అనేది అయిపోతుంది. సో 2 మ్యూజిక్స్ అయితే నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ ఈ మ్యూజిక్ అయితే రెడీ అయిపోయింది, స్కై బర్డ్ అని. దీనిపైన 3 లైన్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వేవ్ ఆడియో కావాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ గెట్ స్ట్రీమ్ కావాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ వీడియోలో కావాలంటే ప్రీమియమే. బట్ ఇక్కడ చూసుకుంటే MP3 ఆడియో ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేస్తాను, డైరెక్ట్గా ఫ్రీగా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఫస్ట్ నీడ్ కమర్షియల్ రైట్స్ అని ఉంది. సో కమర్షియల్ రైట్స్ తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, అండ్ డౌన్లోడ్ ఎనీవే అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి
నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. సో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ సేమ్ ఇదే విధంగా దీనిపైన ట్యాప్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్, ఇది ఇంకా కాలేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ లోడ్ అయితే అవ్వనివ్వండి. వాళ్ళప్పుడు మనము చెప్తాను, ఇక్కడ ఈ మ్యూజిక్ కూడా డౌన్లోడ్ అవ్వండి, సారీ ఇక్కడ లోడ్ అయితే అవ్వండి. ఇవన్నీ నేను మ్యూజిక్ జనరేట్ చేసుకున్నది అనమాట. ఫస్ట్ మీరు మ్యూజిక్ జనరేట్ చేస్తుంది కదా, సో జనరేట్ చేసిన తర్వాత మీరు ఈ మ్యూజిక్ ఇంకా వర్షన్ 5.5 ప్రివ్యూ అండ్ అప్గ్రేడ్ ఫుల్ సాంగ్ అనేది కదా, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు. ఓకే, అవి మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు. 3 లైన్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ MP3 అండ్ డౌన్లోడ్ ఎనీవే. ఇక్కడ నేను అప్గ్రేడ్ పైన ట్యాప్ చేస్తాను. ఒకసారి ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి, ఏమి ఉంటాయి అనేది నేను చెక్ చేస్తాను ఒకసారి. అండ్ ఇక్కడ INR ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనము INRలో యాన్యువల్ ప్లాన్స్లో మనము ఫ్రీ ప్లాన్ మీద అయితే వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రో ప్లాన్ ఉంది కదా, ప్రో ప్లాన్ వచ్చేసి 680 రూపీస్ అనమాట ఫర్ మంత్కి. సో సేమ్ యాన్యువల్ బిల్లింగ్ ఇయర్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే 2000 రూపీస్ అనమాట. మీరు ఇలాగ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మీకు అన్లిమిటెడ్, మీకు ఓన్గా మ్యూజిక్ కావాలంటే. సో ఎవరు యూజ్ చేయకుండా మీ మ్యూజిక్స్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా వీటికి మనీ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విధంగా లైసెన్స్ డౌన్లోడ్ చేయాలంటే పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సర్చ్ బార్లో వెళ్ళండి అండ్ టూ న్యూ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయాలి. అండ్ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయాలి. అండ్ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని మల్టిపుల్ ఆఫ్ మ్యూజిక్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు పర్చేస్ చేసుకున్నా సరే మీకు లైసెన్స్తో అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ మీరు అక్కడ 600-700 మ్యూజిక్స్ పర్ మంత్లీకి మీరు ఓన్గా జనరేట్ చేసుకునే బదులు మీరు బర్డ్స్కి సంబంధించిన మ్యూజిక్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఎంతమంది యూజ్ చేసినా సరే ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు యూజ్ చేసే మ్యూజిక్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారో మనము ఫైండ్ అవుట్ చేసుకోలేం. ఇప్పుడు మీరు ర్యాండమ్గా ఒక మ్యూజిక్ అయితే పర్చేస్ చేశారో దాన్ని ఎంతమంది యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారని మీకు తెలియకపోవచ్చు. అండ్ ఇక్కడ మీరు పర్చేస్ చేసింది కూడా 300 లోపే ఉంటుంది పేమెంట్. సో ఇక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా సరే మనము ఈ వెబ్సైట్ ఓనర్ అలా కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు తెలుసు కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మనము కాంటాక్ట్లో ఉండొచ్చు. మీరు పలానా మ్యూజిక్ యూజ్ చేస్తారు, అక్కడ నాకు కాపీరైట్స్ వచ్చాయి, నాకు ఇబ్బంది వచ్చింది అంటే వాళ్ళు సాల్వ్ చేస్తారు. వితిన్ అవర్స్లో, వితిన్ మినిట్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ అక్కడ మీకు ట్రస్ట్గా ఉండరు కాబట్టి ఈ విధంగా నేను సజెషన్ ఇచ్చేది అనమాట. సో మీరు ఇందులో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లేకపోతే జనరేట్ చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్గా కొన్ని మ్యూజిక్స్ అయితే ఉంటాయి ఈజీగా, మీకు నో కాపీరైట్స్ లేకుండా. ఎక్కడ ఉంటాయంటే యూట్యూబ్ లైబ్రరీ. సో యూట్యూబ్ లైబ్రరీ నుంచి కొన్ని మ్యూజిక్స్ అయితే నేను డౌన్లోడ్ చేసి అండ్ మీకు సెండ్ చేస్తాను. సో వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను అది పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే పెట్టి ఉంచుతాను. అండ్ పాస్వర్డ్ వచ్చేసి నేను ఇప్పుడైతే చెప్తాను లాస్ట్లో. సో లాస్ట్లో పాస్వర్డ్ అయితే చెప్తాను కాబట్టి మీరు ఆ మ్యూజిక్ అనేది యూట్యూబ్ లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసింది కాబట్టి మీరు వాటిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే సేమ్ నా వెబ్సైట్ నేమే నవీన్ స్టోర్ అనే ఒక నేమ్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని టైప్ చేస్తే ఆ పాస్వర్డ్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే బర్డ్స్, సో ఇక్కడ బర్డ్స్కి డైరెక్ట్గా డ్రాయింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసేద్దాం. డ్రాయింగ్ వేసి వాటికి హ్యాండ్స్కి డ్రా చేసి, వాటికి మౌత్ డ్రా చేసి, వాటికి వింగ్స్ అంటే రెక్కలు డ్రా చేసి, వాటికి యానిమేషన్కి డ్రాయింగ్ కార్టూన్లో బోన్ అటాచ్ చేసి మనం వాక్ యానిమేషన్ అండ్ ఫ్లయింగ్ యానిమేషన్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చేసేసి వీడియో అయితే క్రియేట్ చేద్దాం. దానికంటే ముందు బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్గ్రౌండ్స్ కూడా జనరేట్ చేయాలి, ఏఐతోని బ్యాక్గ్రౌండ్స్ జనరేట్ చేయాలి. సో కాబట్టి వెయిట్ చేయండి, వీడియో స్కిప్ చేయొద్దు, వీడియో ఫుల్గా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అప్పటి వరకు కీప్ అప్.